వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రాణశక్తి పెరగాలన్నా, మానసిక ప్రశాంతత కుదరాలన్నా క్రియాయోగం చాలా అవసరం. నిజానికి మనకు ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎంతవరకు ఈ రోజుల్లో అవసరం ఉంది, అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ సార్. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, భగవద్గీత మన పవిత్రమైన గ్రంథం. దాని గురించి విన్నాం. నిజానికి దానివల్ల చాలా జ్ఞానాన్ని పొందవచ్చు అని వింటున్నాం ఈ జనరేషన్ లో. చిద్గురు గీత అనేది కొత్తగా వినిపిస్తోంది, దాని గురించి చెప్పండి. ఓకే, భగవద్గీత చిద్గురు గీత ఇది ఒక 11 years బ్యాక్. మనం ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఒక పరిపక్వమైనటువంటి ఒక విద్యను అందించాలి, వాళ్ళ మానసిక ఉత్తేజాన్ని పెంచాలి. దానికోసం మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి. దీనికి కారణం ఏంటి అంటే, అప్పుడే ఒక న్యూస్ వినడం జరిగింది, మీరు కూడా వినుంటారు. 10వ తరగతి తప్పామని చెప్పేసి ఒక మాస్ సూసైడ్స్ చేసుకున్నారు తెలంగాణలో వరుసగా. అవును, మానసిక ఇబ్బందులు, ఒత్తిడితో. అది బాగా కలిసివేసి ఏదో ఒకటి మనం చేయాలి. ఒక సొసైటీలో మనం ఉన్నాం. నేను ఒక యోగా ట్రైనర్ అన్నప్పుడు యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ, ఆ మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్న సమయంలో ఇది జరిగింది. మనం ఇంకా యోగా క్లాసులు కాదు, మనం ఏదో చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో పిల్లల కోసం ఈ భగవద్గీతని తేలికగా వాళ్ళకు అందించాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ, మరి ఒక సంస్థ, ఒక వ్యవస్థని మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక పేరు కావాలి. సో ఆలోచిస్తున్నప్పుడు మనకి చిత్ అనే పదం ఒకటి ఉంది. చిత్ అనే పదం లలితా సహస్రనామాల్లో కూడా చిత్ శక్తి అని అమ్మని కొలుస్తారు, అమ్మవారిని కొలుస్తారు. చిత్ అంటే అర్థం ఏంటంటే చైతన్యం అని. ఒక ఆధ్యాత్మిక స్థాయిలో చైతన్యం అని, లౌకిక స్థాయిలో చైతన్యం కాదు. ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేటటువంటి చైతన్యాన్ని చిత్ అనే శబ్దం సూచిస్తుంది. గురు అనేటటువంటి శబ్దం ఏంటంటే గ్రాహ్యే, గురు నిగరణే, అంటే గ్రహించడం అనమాట. గురువు అంటే ఏంటి? గ్రహించడం, చైతన్యాన్ని గ్రహించడం. గీత అంటే ఏంటంటే సాధారణంగా అర్థం తీసుకుంటారు, గాయతే ఇతి గీత అని చెప్పి పాడడం అనుకుంటారు. కానీ గీత అంటే గమ్ములు గతం అని చెప్పేసి పొందడం, ఒక ధామం. ఇది ఒక ధామం, ఆనందానికి ధామం లేదా మోక్షానికి ధామం, మోక్ష గీత. గీత అనే శబ్దాన్ని ధామంకి చక్కగా ఉపయోగపడుతుంది. అది పర్ఫెక్ట్ అర్థం, అది నిర్వచనం. చిద్గురు గీత అంటే చైతన్యాన్ని గ్రహించగలిగే ధామం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 10th క్లాస్ పిల్లలు ఎక్కువ మంది ఒత్తిడితోటి సూసైడ్ చేసుకోవడము, చనిపోవడం అనేది చాలా బాధాకరం. దాంతో పుట్టిన ఆలోచన. అవునండి. ఈ చిద్గురు గీత వల్ల జ్ఞానం పొందిన వాళ్ళు 10th ఫెయిల్ అయిన అబ్బాయి ఎట్లా ఆలోచిస్తారు? మనకి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలోనే, మనకి ఇది చాలా ప్రచారంలో ఉన్న శ్లోకం. చావులప్పుడు పెడతారు ఈ శ్లోకాన్ని. చావనీయకుండా చేస్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. నత్వం శోచితుం అర్హసి అంటే నీకు ఏడవలసిన అవసరమే లేదు అని. దేనికి ఏడవలసిన అవసరం లేదు అంటే, జాతస్య హి ధ్రువో మృత్యు. ఇక్కడ జాతః అంటే పుట్టడం అనే అర్థమే కాదు, కలగడం, రావడం, ఏర్పడడం, ఈ అర్థాలన్నీ వస్తాయి జాతః అంటే. మృత్యు అంటే చచ్చిపోవడం అనే అర్థం కాదు, వెళ్ళిపోవడం, తొలగిపోవడం, పోగొట్టుకోవడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కూడా మృత్యువే. సంస్కృతం అంత గొప్ప, కోల్పోవడం అనే అర్థం వస్తుంది. వీళ్ళు ఏమర్థం తీసుకున్నారంటే మొత్తం భగవద్గీత 700 శ్లోకాలకి చావు పుట్టుక, చావు పుట్టుక. అందుకని ఈరోజు భగవద్గీత చావు దగ్గరికి వెళ్ళిపోయింది. సో అది తప్పు. సో ఆ శ్లోకం చెప్పేసేసి 10వ తరగతి పాస్ అయ్యావు, మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవాలి కదా, అందులో కూడా పాస్ ఫెయిల్ ఉంటాయి కదా. ప్రతి దాంట్లోనూ పాస్ అయితే మళ్ళీ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఫెయిల్ అయితే మళ్ళీ వస్తుంది అవకాశం. మార్చిలో అవకాశం పోయింది అనుకో, అక్టోబర్లో మళ్ళీ అవకాశం వస్తుంది. ఏప్రిల్ మేలోనే మళ్ళీ అవకాశం వస్తుంది. నువ్వు నిరూపించుకోవడానికి ఆగమా పైన నిత్య వస్తూనే ఉంటాయి అవి. ఇది అపరిహార్య అర్థం. దీన్ని నువ్వు మార్చలేవు. ఈరోజు పోయిందని ఏడవకు, రేపు మళ్ళీ వస్తుంది అవకాశం. నిరూపించుకో సత్తా ఉంటే. అంతేగాని చనిపోవాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ స్ట్రెంగ్త్, ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఆ శ్లోకం ఇస్తుంది. శర్మ సార్, ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు అంటే మా చిన్నప్పుడు కూడా ఆ కాలనీలో కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి గీత పారాయణం చేపించే ప్రాసెస్ లో నేర్పించిండ్రు. మేము కూడా నేర్చుకున్నాం.
ఒక శ్లోకం నేర్చుకోవటం, ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, దాని మీనింగ్ ఏంటి? కింద లైన్ మామక పాండవాశ్చేవ కిమ్మకుర్వత సంశయ, ఈ లైన్ కి అర్థం ఏంటి? ఇట్లా చెప్తారు భావం, అది అక్కడికి వింటాం. నిజానికి నిత్య జీవితంలో దాన్ని అంతే సులువుగా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అయితే మా అప్పటిలాగా కూడా ఒక శ్లోకం మంచిగా కంఠస్థ నేర్చుకుని దాని భావం ఏంటో తెలుసుకొని నడుచుకోవటం అనేది బిగ్గెస్ట్ టాస్క్. సో దీన్ని సులువు చేసామని అంటున్నారు. ఎట్లా సులువైందనమాట? ఇప్పుడు మీరు శ్లోకాలు చెప్పారా, లేకపోతే డైరెక్ట్ గా భావం చెప్తారా? ఏం చెప్తుంది చిద్గురు గీత ఫౌండేషన్ నుంచి? గీత హీలింగ్, భగవద్గీత హీలింగ్ పేరిట మీరు చేస్తున్న పని ఎట్లా సులువు అవుతుంది పిల్లలకి? ఒకటేంటంటే సమాజంలో భగవద్గీతను నేర్పించేటటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి ఇంత భగవద్గీత మీద విశేష కృషి చేస్తున్నాయి, ప్రచారం చేస్తున్నాయి అని ఒకవైపుగా ఆనందించవచ్చు మనం. కానీ మరోవైపుగా ఆ స్థాయిలో భగవద్గీతని ఏ సంస్థ కూడా ఇవ్వట్లేదని కూడా బాధపడచ్చు. ఇప్పుడు మేమెందుకండి భగవద్గీతను మేమెందుకు ప్రచారం చేయాలి? ఇప్పుడు అందరూ చిన్నజీర స్వామి వారు కావచ్చు, విధుశేఖర భారతి తీర్థ స్వామి వారు కావచ్చు, గణపతి సచ్చిదానంద స్వామి వారు కావచ్చు, పెద్ద స్థాయిలో వాళ్ళు, ఇంకొంచెం చిన్న స్థాయిలో కొందరు, అందరూ భగవద్గీతని చక్కగా పారాయణ చేపిస్తున్నారు, ప్రచారం చేస్తుంటే మీరు నన్ను అడగచ్చు, మీకేంటి, మీరు కూడా చక్కగా ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు మీరు కూడా పాలు పంచుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను అనేది ఏంటంటే భగవద్గీతను అంత విశేషంగా ప్రచారం చేస్తున్నా కూడా మానసిక రుగ్మతలతో మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? హిందువులలో అనేకమైనటువంటి తలకాయ నొప్పులు, అనేకమైనటువంటి రుగ్మతలతో మనిషి ఎందుకు ఉండాలి? నువ్వు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత అంటే ఆయన చివరి శ్లోకం చెప్పారు, తత్ర శ్రీహి విజయ భూతి ధ్రువ నీతిర్ మతిర్మమ. ఎక్కడైతే నా భగవద్గీత ఉంటుందో అక్కడ వాడికి హెల్త్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, నిశ్చయమైనటువంటి జ్ఞానం అక్కడ ఉంటుంది అని దాని పర్పస్. అది ఎంతమంది దగ్గర ఉంది అనేది నా ప్రశ్న. అది లేనప్పుడు ఈ ప్రచారం వృధానా కాదా? దాన్ని మనం ఏం చేయించడానికి, దాన్ని తెలియజేయడానికే చిద్గురు గీత వ్యవస్థ అనేది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని మనం హ్యాండిల్ చేస్తున్నాం. అదే ఈ చిద్గురు గీత అనేది ఒక జర్నీ. ఈ జర్నీలో మేము స్టార్ట్ 15 years పైన అవుతుంది, 15 సంవత్సరాల పైన. ఇందాక క్వశ్చన్ అన్నారు, ఎంత మందికి ఈ పూర్తి స్థాయిలో ఆ లాస్ట్ శ్లోకంలో ఉన్నట్లు అన్ని కలిగి ఉన్నారు, ఆ లెవెల్లో ప్రశాంతతను కలిగి ఉన్నారు, హెల్త్ తో పాటు? అసలు తెలుసా అది భగవద్గీత? ఇప్పుడు మీరు 15 years నుంచి చేస్తున్నారు అన్నారు, మీ ద్వారా ఎంత మంది కలిగి ఉన్నారు అనుకుంటున్నారు? దానికి ప్రూఫ్ ఏంటి మాకు? నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ క్లాసుల్లో ఫీడ్బ్యాక్స్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి. మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆన్లైన్ సెషన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకో. ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఉండదు? ఆన్లైన్లో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోవచ్చు మనం. వాళ్ళు చక్కగా చిద్గురు గీత ఛానల్కి వెళ్ళిపోతే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే. నేను లేకుండా, నేనుంటే ఏవో నా ముందేదో చెప్పారనే భావం లేకుండా నేను ఉండను ఆ ఛానల్లో. ఆ జూమ్ సెషన్లో నేను హైడ్ అయిపోయి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తుల్ని, ఈ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రశ్నలు అడగమని చెప్పి వాళ్ళు చెప్తే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో మనం అలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకున్న దాంట్లో అనేటటువంటి ఒక గర్వం అయితే నాకుంది. ఏ కారణంతో అయితే మీరు పెట్టిండ్రో ఫుల్ఫిల్ అయితే అయిపోయింది. ఇంకెక్కువ మందికి చేరవేయాలి, ఇంకెక్కువ మందికి అందించాలి. ఇప్పుడు మీరు అన్నట్లుగానే చాలా మంది ఏదైతే మీరు ఒక మోటోతో పెట్టిండ్రో దానికి రీచ్ అవుతున్నారు అని అంటున్నారు కదా. సో ఈ ప్రాసెస్లో మనం హెల్త్ కావాలనుకున్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా చెప్పటం. కొందరికేమో ఒకటే మోటో ఉంటుంది, ఆఫీస్లో ఇంతకు మించి ఇంకా ఎదగాలి, నేను ఈ ప్లేస్కి మించి ఎదగాలి అని ఉంటుంది. స్పోర్ట్స్ ఆడే పిల్లల జోలికి వస్తే నేను స్పోర్ట్స్లో చాలా గణనీయంగా ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఆడే పిల్లోడు T20 దాకా ఒక రోల్ పెట్టుకొని, అంటే ఒక డ్రీమ్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి కలిగేది హెల్తా, లేకపోతే ఒక పాజిటివ్ మైండా, లేకపోతే ఎట్లా నడుచుకోవాలి, ఈ సమాజంలో ఎట్లా ఆలోచించాలి అనే విషయాలు చెప్తారా? ఎట్లాంటి క్లాసెస్ ఉంటాయి మీ దగ్గర? నేనేం ప్రత్యేకించి చెప్పను. ఇప్పుడు భగవద్గీత ఉంది కదా, భగవద్గీతే ఒక కల్పవృక్షం. భగవద్గీత అనేది ఒక బుక్ కాదు, 18 విభాగాలు చేసినటువంటి ఒక గ్రంథం. అది మనం స్వీకరించేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది, ఎక్కడ నేర్చుకున్నా. అంటే ఇప్పుడు అర్జున విషాద యోగం ఉంది. ఇదేంటి, అసలు డిప్రెషన్ ఎందుకు కలుగుతుంది మనిషికి, అసలు డిప్రెషన్కి కారణాలు ఏంటి, ఎందుకు డిప్రెస్ అవుతాం, ఎందుకు నిరుత్సాహపడిపోతాం, ఎందుకు నిర్వీర్యం అయిపోతాం,
ఆ కారణాలు చెప్తుంది, కారణాలు చెప్తూ దాని నుండి ఎలా బయటపడాలో ఒక పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి అది విషాద యోగం. సాంఖ్య యోగం ఉంది. మీరు చెప్పినట్టే ఇప్పుడు ఒక ప్లేయర్స్ ఉంటారు, ఆ ప్లేయర్స్ గెలవాలి, దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉండాలో ఈ సాంఖ్య యోగం చెప్తుంది. అలాగే కర్మయోగం ఉంది. బిజినెస్ పీపుల్ అన్నారు, కర్మ ఎట్లా చేయాలి, కర్మబంధంలో చిక్కుకోకుండా కర్మలను చేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలి అనేటటువంటి అంశాన్ని కర్మయోగం చెప్తుంది. జ్ఞానయోగం ఉంది. ఒక పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రేరణని ఆ జ్ఞానయోగం ఇస్తుంది. అలాగే సన్యాస యోగం. సన్యాసం అంటే ఏమనుకుంటాం మనం, అన్నీ వదిలేసిపెట్టే, అది తప్పు. అక్కడ సన్యాసంలో ఆర్థం లేదు. సన్యాసం అంటే ఏంటి అంటే కర్మఫల త్యాగం. ఫలాన్ని ఆశించకుండా కర్మఫల త్యాగాన్ని సన్యాసం అంటాం. కర్తృత్వాన్ని వదిలేయడాన్ని సన్యాసం అంటారు. సన్యాసం అంటే ఏంటి, కర్తృత్వాన్ని వదిలేసే, నేను చేస్తున్నా, నేను అనే భావన నువ్వు తీసేయగలిగితే అది సన్యాసం. ఇది ఈ పదాల యొక్క నిర్వచన కూడా చదువుకునే వ్యక్తులకు తెలియాలి. సన్యాసం అనగానే సన్యాసులని అర్థాలు మార్చేశారు. స్మృత్యు అంటే చచ్చిపోవడం అని ఇట్లాంటి అర్థాలు పెట్టేస్తే ఏమవుతుందంటే రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతాం. ఆ రాంగ్ ట్రాక్ వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు స్ట్రైట్ ట్రాక్ తెప్పించడానికే తపన మనం కష్టపడుతుంది దానికోసం. భగవద్గీతతో ఇప్పుడు మీ ఫౌండేషన్ నుంచి కూడా హెల్త్ హీలింగ్ అనేది జరుగుతుందా, అది సాధ్యమవుతుందా, సాధ్యమవుతే ఎట్లా? 100%. ఎందుకంటే మనకి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. క్యాన్సర్ 3rd స్టేజ్ వాళ్ళు, 4th స్టేజ్ వాళ్ళు జాయిన్ అయ్యి అవి ఉంటాయి కదా, కీమోథెరపీస్ ఉంటాయి కదా, వాటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నిద్రపోతూ ఉంటారు, ఎక్కువ మత్తు ఉంటుంది. కానీ మన హీలింగ్లో జాయిన్ అయిన వాళ్ళు యాక్టివ్గా ఉండడం, పిల్లల్ని బాగా చూసుకోవడం, ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థతో అంత జరిగినా సరే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర నుండి మనకు ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. సో ఇక్కడ మేము ఏం చేసాము అంటే శ్లోకాలు చదివించడమా లేక శ్లోకాల అర్థాలు కాదు. నేను బేసిక్గా క్రియాయోగ, నా సబ్జెక్ట్ భగవద్గీత కాదు, క్రియాయోగం. యోగా నాది మొట్టమొదట నా జర్నీ స్టార్ట్ అయింది యోగా క్లాసులు చెప్తూ. తర్వాత ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి క్రియాయోగం నేర్చుకున్నాం. తర్వాత ధ్యానం మీద 16 రకాల ధ్యాన ప్రక్రియలు మనం ప్రచారం చేసాం. అంటే ఒకే రకమైనటువంటి మనస్తత్వం అందరికి ఉండదు. రకరకాల మనస్తత్వం ఉండే వాళ్ళకి రకరకాలైనటువంటి ధ్యాన సాధనలు అవసరం. శ్వాస మీద ధ్యాస బిజినెస్ పీపుల్కి వర్కౌట్ అవుతుంది, గృహిణులకు వర్కౌట్ అవుతుంది. ఎందుకు, వాళ్ళకి ఐడియాలు రావాలి, వెంటనే ఐడియాస్ రావాలి బిజినెస్ చేసే వాళ్ళకి. ఇవన్నీ మేము గమనించి ధ్యానంలో అప్పుడు మెడిటేషన్ ఒక ప్రాజెక్ట్గా తీసుకొని కొంతవరకు మేము సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మేము తీసుకుంటున్న ప్రాజెక్ట్ ఏంటంటే భగవద్గీత. ఎందుకంటే భగవద్గీతని పూర్తి స్థాయిలో సొసైటీకి మనం ఇవ్వగలిగితే అంతకు మించినటువంటి ఆస్తి, అంతకు మించిన ఐశ్వర్యం, అంతకు మించినటువంటి మంచి పని కూడా ఇంకేం ఉండదు. కాకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్తుందనడానికి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, దానికి సమాధానం చెప్పండి చాలు. ఇప్పుడు మేమందరం భగవద్గీత నేర్చుకుంటున్నాం. ఇప్పుడు భార్గవ శర్మ అనే వ్యక్తి కొత్తగా ఒకడు వచ్చి మీకు ఎవరికి భగవద్గీత రాదంటున్నా నేను అంటున్నా. ఎవరికి రాదంటే మా బోటి వాళ్ళకి రాదేమో. మీ బోటి వాళ్ళకే కాదు, స్వామీజీలకు కూడా రావు, పండితులు అని చెప్పుకునే వాళ్ళకి రాదు. ఇప్పుడు భగవద్గీత మేము ప్రచారం చేస్తున్నాం అండి, వాళ్ళకు కూడా రాదు. మీకొచ్చా? నాకు వచ్చు కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది కదా, మొదటి శ్లోకమే ధర్మక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఇది భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం. నేను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ తప్పైతే మీరు దీనికి నేను అడిగే ప్రశ్నలు రెండింటికి సమాధానం చెప్తారు. ఒకవేళ చెప్పలేకపోతే నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. కామెంటే కాబట్టి ఎవరైనా సరే పెట్టొచ్చు. ఈ ప్రశ్నలకి సమాధానం రాయొచ్చు. మొదటి ప్రశ్న, ఆ శ్లోకంలో మొదటి పాదంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 సార్లు 2 పేర్లతో ఎందుకు ఒకే క్షేత్రాన్ని పిలిచారు? ఉన్నది ఒకటే క్షేత్రం, 2 క్షేత్రాల్లో యుద్ధం చేయలేదు వాళ్ళు. ఇక్కడ లైవ్ ఒకటే ప్లేస్లో జరుగుతుంది, 2 ప్లేసుల్లో జరగట్లేదు. అలాగే యుద్ధం కూడా ఒకే ప్లేస్లో జరగాలి, అంతే కదా. 2 సార్లు ఎందుకు అన్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 పేర్లతో ఎందుకు